జగన్ గారిపై అతని పొలిటికల్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ పరిపక్వం చెందల పవన్ కళ్యాణ్ ఏదేదో మాట్లాడేవాడు. ఓకే. దాన్ని ఏంటంటే కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా ఏం మాట్లాడాలనేది చేస్తున్నాడు. ఇప్పుడు బాగున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అది మామూలు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తారంటే అది పార్టీ ఇల్లు కాదు. వైసీపీ వాళ్ళే వెనక నుంచి ఇవన్నీ కూటమిని విడగొట్టాలని వాళ్ళు ఏదో మొన్న ఇక్కడ పిఠాపూర్లో జరిగింది. మరి పిఠాపూర్లో జరిగిన దానికి అక్కడ వర్మని పంపిస్తాడు కదా. అవును, జరుగుతుంటాయి. వీళ్ళు ఏంటంటే కూటమిని వీక్ చేయాలని చూస్తారు. కూటమి వీక్ అయిపోతే మళ్ళీ మనం దగ్గర గెలుస్తామని. అదేంటంటే అదేం జరగదు. ఇప్పుడు వర్మ గారిని తీసేశారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమైనా మళ్ళీ నెక్స్ట్ పోటీ చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు? ఏముండదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పాతుకుపోయాడు, డెవలప్ చేస్తున్నాడు. ఓకే. అంటే మొదటగా విజయ్ గారు సీఎం అవగానే మొదటగా ఒక ట్రోల్ చేశారు. రోజును అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ విమర్శించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అక్కడ పైన జగన్ మెప్పు కోసం చేయాల్సిందే. నాని కానీ ఇల్లు కానీ అంబటి రాంబాబు కానీ ఎవరైనా వాళ్ళు జగన్ మెప్పు కోసం చేయాల్సిందే. మరి ఆ రోజు బొత్స సత్యనారాయణ మరి ఇదే జగన్ విమర్శించినాడే బొత్స సత్యనారాయణ. ఓకే. అంటే కాంగ్రెస్ గారు. అవునవును. మరి వాళ్ళ జగన్ అంటే ప్రాణం అంటున్నాడు. ఎలాగవుతుంది? లోపల ఒకటి బయటకు ఒకటి. మామూలు రాజకీయ నాయకుల మాట వినకూడదు. ఇంకోటి కూడా అంటున్నారు బాబాయ్, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడకు తిరగడానికే సరిపోతుంది, ఏం చేయట్లేదు అంటున్నారు. దానికి ఏమండి, ఏ సమస్య ఉన్నా ఆదుకుంటున్నాడు. వాళ్ళ జగన్ ఉన్నాడు, వారంలో 5 రోజులు బెంగళూరులో ఉంటున్నాడు, 2 రోజులు విజయవాడ ఉంటున్నాడు. ఆయనకే ఈయన తేడా. ఓకే. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్కి దాని తగ్గ మనుషులు ఉంటారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని వెంబడి సాల్వ్ చేస్తున్నారు. ఓకే. ఎక్కడో దుబాయ్లో అమ్మాయి ఇది మొరపెట్టుకుంది మొన్న పేపర్ ద్వారా. ఓకే. దాని వెంబడి యాక్షన్ తీసుకున్నాడు కదా. పవన్ ఉండే చేయవసరం లేదు, వాళ్ళ మనుషులు చేస్తారు. ఓకే. అదే కాదు. ఓకే బాబాయ్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మంచి అభిప్రాయం. మంచి అభిప్రాయం. ఓకే.